సుడిగాలి సుధీర్, కావ్యశ్రీ ఇప్పుడు బుల్లితెరలో ఎక్కడ చూసినా కూడా వీళ్ళిద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ జోడీలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా ఇంకా వాళ్ళని మాయ కూడా చేశారనే చెప్పవచ్చు. అయితే సుడిగాలి సుధీర్, కావ్యశ్రీ లేటెస్ట్‌గా ఒక షోలో అయితే కనిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జీ తెలుగులో ప్రసారం అవుతున్న 'ఆటా' షోలో అయితే సుడిగాలి సుధీర్ యాంకర్ చేస్తుండగా, ఇంకా టీమ్ లీడర్‌గా అయితే కావ్యశ్రీ అయితే చేస్తుంది. అయితే ఈ షో లాంచ్ చేసినప్పటికీ అందరితో కూడా ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరిగింది. అయితే సుడిగాలి సుధీర్‌ని కావ్యశ్రీని గురించి కొన్ని మాటలు చెప్పమని అడగగా, ఇంకా సుధీర్ కావ్య గురించి మనకి తెలియని సీక్రెట్‌లే కాక తనకు తెలిసిన కొన్ని విషయాలైతే చెప్పడం జరిగింది. ఇంకా అవి విన్న కావ్యశ్రీ అయితే చాలా ఎమోషనల్ అయితే అయిపోయింది. అసలు సుధీర్ ఏం చెప్పాడని అనుకుంటున్నారా? కావ్య లాంటి అమ్మాయిని నేను ఇప్పటివరకు అసలు చూడలేదు. ఆ అమ్మాయి సెట్‌లో అయితే చాలా క్లోజ్‌గా అందరితో చాలా సరదాగా ఉంటుంది. ఎక్కడ తన లిమిట్స్‌ని అయితే క్రాస్ చేయదు. ఎవరితో ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో అక్కడికే ఉంటుంది. అలాగే నేను ఆ అమ్మాయి విషయంలో ఇంకొకటి కూడా బాగా అబ్జర్వ్ చేశాను. తను ఒక్కతే కూర్చున్నప్పుడు చాలా బాధపడుతుంది. కానీ ఎవరైనా తన దగ్గరికి వెళ్తే మాత్రం తన బాధను మర్చిపోయి బయటకు మాత్రం నవ్వుతూ కనిపిస్తుంది. ఆమె మనసులో ఏదో తెలియని బాధ ఉన్నప్పటికీ కూడా తన ప్రొఫెషన్ వరకైతే ఆ బాధను తేవట్లేదు అంటూ సుధీర్ చెప్పడంతో ఇంకా కావ్య అయితే సుధీర్ మాటలకు చాలా ఎమోషనల్ అయిపోయింది అంటూ అక్కడున్న వారంతా కూడా తెలుపుతున్నారు. మరి సుధీర్ కావ్యాల జోడీ ఎలా ఉంది? కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.